ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము మొదటి సంహిత విద్వేశ్వర సంహిత, అధ్యాయము 11. మొత్తం విద్వేశ్వర సంహితలోని 8వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. శౌనకాది మునులకు సూత మహర్షి ఇంకా లింగ ప్రతిష్ఠ గురించి ఇలా చెప్తున్నాడు. స్థావర జంగమ జీవులకు సుఖమును చేకూర్చి వాటి యందు అనురాగమును కలిగి ఉండుటయే భగవంతుడైన శివుని పూజించినట్లు అని చెప్పి అట్టివాడు విద్వాంసుడిగా పరిగణించబడతాడని, ఈ విధముగా చరాచర జీవులనే శంకరుని ప్రతీకలుగా తలుచుకొని వాళ్ళని పూజించాలి అని చెప్తాడు. తరువాత ఈ విధముగా మహాలింగమును స్థాపించి వివిధ ఉపచారముల ద్వారా దానిని పూజించాలి. శక్తి కొలది నిత్య పూజలు చెయ్యాలి. దేవాలయమునందు ధ్వజారోహణము మొదలగు వాటిని చెయ్యాలి. శివలింగము సాక్షాత్తు శివపదమును అనుగ్రహిస్తుంది. చరలింగమునకు షోడశోపచారముల ద్వారా యథోచితముగా క్రమముగా పూజలు చెయ్యాలి. ఈ పూజలు కూడా శివపదమును అనుగ్రహిస్తాయి. ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, పాద్యాంగాచనము, అభ్యంగన స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధ పుష్పములు, ధూపదీపములు, నైవేద్యము, తాంబూలము సమర్పించాలి. నీరాజన, నమస్కార, విసర్జనములు ఇవి షోడశోపచారములు. లేక ఆర్ఘ్యము మొదలుకొని నైవేద్యము వరకు శాస్త్రోక్తముగా పూజ చెయ్యాలి. అభిషేకము, నైవేద్యము, నమస్కారము, తర్పణము ఇవన్నీ కూడా శక్తి కొలది ప్రతి నిత్యము చేస్తుండాలి. ఈ విధముగా చెయ్యబడిన శివపూజనము శివపదమును అనుగ్రహించేదై ఉంటుంది. లేక మానవుని ద్వారా ప్రతిష్ఠింపబడిన శివలింగమును కానీ, ఋషుల ద్వారా స్థాపింపబడిన శివలింగమును కానీ, దేవతల ద్వారా కానీ, తరువాత తానుగా ప్రకటితుడైన స్వయంభువు లింగమును కానీ, తాను నిర్మించిన నూతన శివలింగమును కానీ ఉపచార సమర్పణ పూర్వకముగా పూజించినట్లయితే, లేక పూజా సామాగ్రిని ఒసగుట వలన కూడా పైన చెప్పబడిన ఫలములన్నింటినీ మానవుడు పొందుతాడు. క్రమముగా ప్రదక్షిణ నమస్కారాదులు చేయుట చేత కూడా శివలింగము శివపదమును సంప్రాప్తమొనరింపజేస్తుంది. నియమముగా ప్రతిదినము శివలింగమును దర్శించినచో అది కూడా శుభప్రదమవుతుంది. మట్టితో కానీ, పిండితో కానీ, ఆవు పేడ, పుష్పములు, గన్నేరు పువ్వులు, ఫలములు, బెల్లము, వెన్న, బూడిద లేక అన్నముతోనైనా కానీ తన అభిరుచికి అనుగుణముగా శివలింగమును తయారు చేసి పూజించాలి. లేక ప్రతిదినము 10,000 ప్రణవ మంత్రములు జపించాలి. లేక 2 సంధ్యలయందు ఒక్కొక్కసారి 1000 ప్రణవములు జపించాలి. ఈ క్రమము కూడా శివపదమును ప్రాప్తింపచేస్తుంది అని తెలుసుకోవాలి. జపకాలమునందు మకారాంత ప్రణవమును ఉచ్చరించినచో మనస్సు పరిశుద్ధమవుతుంది. సమాధి యందు మానసిక జప విధానము కలదు. మిగతా అన్ని సమయములందు ఉపాంశు జపమునే చెయ్యాలి. నాదము బిందువుతో కూడిన ఓంకార ఉచ్చారణమును విద్వాంసులు సమాన ప్రణవమని అంటారు. ప్రతిదినము నిష్ఠతో 10,000 పంచాక్షరి మంత్రమును జపించుట కానీ, లేక 2 సంధ్యలయందు ఒక్కొక్క 1000 చొప్పున జపమును కానీ చేసిన శివపద ప్రాప్తి కలుగుతుందని అవగతము చేసుకోవాలి. బ్రాహ్మణులు మొదలగు వారికి ప్రణవముతో కూడిన పంచాక్షరి మంత్రము శ్రేష్టమైనదని చెప్పబడినది. కలశముతో చెయ్యబడు స్నానము, మంత్రదీక్ష, మాతృకాన్యాసము, సత్యముచే పవిత్రమైన అంతఃకరణము గల బ్రాహ్మణులు, జ్ఞానులు, గురువులు వీరందరూ కూడా ఉత్తములుగా పేర్కొనబడ్డారు. ద్విజులకు నమశివాయ ఉచ్చారణ విధానము ఉన్నది. ద్విజులకు చివర నమక్ పదప్రయోగ విధానము ఉన్నది. అనగా వారు శివాయ నమః మంత్రమును ఉచ్చరించాలి. స్త్రీలకు కూడా అక్కడక్కడ విధిపూర్వకముగా నమోంత ఉచ్చారణ విధానము ఉన్నది. అంటే వారు కూడా శివాయ నమః అనే జపించాలి.
కొంతమంది ఋషులు బ్రాహ్మణ స్త్రీలకు నమఃపూర్వక శివాయ జపమును అనుమతించారు. అనగా వారు కూడా నమః శివాయ జపమునే చెయ్యవచ్చు. 5 కోట్ల పంచాక్షరి మంత్రమును జపించినచో మానవుడు భగవంతుడుకు శివునితో సమానమవుతాడు. 1, 2, 3, 4 కోట్ల జపము చేసినచో క్రమముగా బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మహేశ్వర పదములను పొందుతాడు. మంత్రములందు ఎన్ని అక్షరములున్నాయో వేరువేరుగా వాటికి ఒక్కొక్క లక్ష చొప్పున జపించినా లేక అన్ని అక్షరములు అన్ని లక్షల జపము చేసినా శివపద ప్రాప్తి కలుగుతుందని తలుచుకోవాలి. 1000 దినములు ప్రతిరోజు 1000 జపము క్రమముతో పంచాక్షరి మంత్రమును 10 లక్షల జపమును పూర్తి చెయ్యాలి. ప్రతిదినము బ్రాహ్మణులకు భోజనము చేయించాలి. ఆ మంత్రము చేత అభీష్ట కార్య ఫలసిద్ధి కలుగుతుంది. ప్రతిదినము బ్రాహ్మణుడు ప్రాతకాలమున 1008 సార్లు గాయత్రిని జపించాలి. అట్లు చేయుట వలన గాయత్రి క్రమముగా శివపదమును ప్రసాదిస్తుంది. వేద మంత్రములను వైదిక సూక్తములను నియమపూర్వకముగా జపించాలి. వేద పారాయణము వలన కూడా శివపద ప్రాప్తి కలుగుతుందని తలచాలి. మిగతా మంత్రములు ఎన్నియో ఉన్నాయి. వాటి ఎందెన్ని అక్షరములు ఉన్నాయో అన్ని లక్షల జపము చెయ్యాలి. ఈ విధముగా శక్తి కొలది జపించువాడు క్రమముగా శివపదము మోక్షమును పొందుతాడు. అట్లు కాక తన అభిరుచికి అనుగుణముగా ఏదో ఒక మంత్రమును ఎన్నుకొని చనిపోవునంత వరకు ఆ మంత్రమునే జపించాలి. లేక ఓం మంత్రమును ప్రతిదినము 1000 సంఖ్యతో జపము చెయ్యాలి. అట్లు చేయుట వలన భగవంతుడకు శివుని ఆజ్ఞతో సకల మనోరథములు సిద్ధిస్తాయి. పరమాత్ముడైన శివుని కోసము పూదోటలు, ఉపవనములు మొదలగు వాటిని తయారు చేయుట, శివసేవా కార్యములను నిర్వహించుట, శివాలయములందు ఊడ్చి శుభ్రము చేయు పుణ్యకర్మలు చేయువాడు శివపదమును పొందుతాడు. శివస్థానములుగా కాశీ మొదలగు క్షేత్రములందు భక్తిపూర్వకముగా నిత్య నివాసము చెయ్యాలి. అది జడ చేతనములన్నింటికీ భోగములను మోక్షములను ప్రదానము చేస్తుంది. కాబట్టి విద్వాంసులు మరణ పర్యంతము శివక్షేత్రములందు నివసించాలి. పుణ్యక్షేత్రముల యందున్న బావులను, కోనేరులను, జలాశయములను శివగంగయని భావించాలి. అవి పరమశివుడే అని ఆలోచించాలి. అక్కడ స్నానము చేసి దానములు చేసి జపము చేసిన మానవుడు శివుని పొందుతాడు. కాబట్టి మృత్యుపర్యంతము శివక్షేత్రముల ఆశ్రయమును పొంది నివసించాలి. శివక్షేత్రమునందు చనిపోయిన సంబంధీకులకు దహనము చేయుట, 10 దిన కర్మ, మాసిక శ్రాద్ధలు, పిండ ప్రదానము లేక సంవత్సర శ్రాద్ధములు, తన పితరులకు పిండ ప్రదానము చేయుట మొదలగునవి చేసినచో అతడు అప్పటికప్పుడు సమస్త పాపముల నుండి ముక్తుడవుతాడు. చివరికి శివపదమును పొందుతాడు. శివక్షేత్రమునందు 7 రోజులు కానీ 5 లేక 1 రాత్రి అయినా గడపాలి. అట్లు చేయుట వలన కూడా శివప్రాప్తి కలుగుతుంది. ఈ లోకమునందు తమ తమ వర్ణములకు అనువుగా సదాచారములను పాటించుట వలన కూడా మనుష్యుడు శివపద ప్రాప్తి పొందుతాడు. వర్ణమునకు అనుగుణముగా ఆచరణ సలుపుతూ భక్తిభావముతో ఉండినచో తన సత్కర్మలకు మించిన ఫలితమును పొందుతాడు. కోరికలను సిద్ధింపచేసుకోవడానికి తమ కర్మలకనువైన అభీష్టములను శీఘ్రముగానే పొందుతాడు. నిష్కామ భావముతో చెయ్యబడిన సకల కర్మలు సాక్షాత్తు శివపదమునే చేకూరుస్తాయి. దినమునకు 3 విభాగములుంటాయి. ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము. ఈ మూడింటిలో క్రమముగా ఒక్కొక్క విధమైన కర్మలు నిర్వహించబడతాయి. ప్రాతకాలమందు శాస్త్ర విహితములైన నిత్య కర్మానుష్ఠాన సమయమని తెలుసుకోవాలి. మధ్యాహ్న కాలమును సకామ కర్మలకు వినియోగించాలి. సాయంకాలము శాంతి కర్మలకు అనువైన సమయమని తెలుసుకోవాలి. ఇలాగే రాత్రిని కూడా సమయ విభాగము చెయ్యబడింది. రాత్రి అందలి
4 యామములలోని మధ్య 2 జాములను నిశీధ కాలముగా చెప్పబడినది. విశేషముగా ఈ కాలమునందు చెయ్యబడు శివపూజలు అభీష్టబల ప్రధానములవుతాయి. అట్లు కర్మలు చేయు మానవుడు యథోక్త ఫలమును పొందుతాడు. విశేషముగా కలియుగమునందు కర్మ వలననే ఫలప్రాప్తి కలుగుతుంది. తమ తమ అధికారములను అనుసరించి పైన చెప్పిన కర్మలలో దేని ద్వారా అయినా సదాచార సంపన్నుడైన శివరాధన చెయ్యువాడు, పాపము చే భయపడువాడు ఆయా కర్మల సంపూర్ణ ఫలమును తప్పక పొందుతాడు. ఋషులు ఈ విధముగా అడుగుతున్నారు. సూత మహర్షి, పుణ్యక్షేత్రములేమేమి ఉన్నాయి? వానిని ఆశ్రయించిన స్త్రీ పురుషులందరూ శివపదమును పొందు విధానాన్ని సంక్షిప్తముగా మాకు చెప్పండి అని. అధ్యాయం 11 సమాప్తము. 12వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.